అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. కీర్తనల గ్రంథము 143వ అధ్యాయము 10వ వచనం. దేవుని చిత్తానుసారంగా నడుచుకొనుట అనేది మనుషుల వశంలో లేదు. దేవుని కృప ఉంటేనే తప్ప ఆయన చిత్తానుసారంగా ఈ లోకంలో జీవించలేం. మన హృదయంలో ఆయనను చేర్చుకొని నీవే నా దేవుడవు అని ఆయనతో నిబంధన చేసుకుంటే ఆయనే మనకు తోడుగా నుండి ఆయన మార్గంలో నడిపిస్తారు. హల్లెలూయా. అంతేకాదు, మన ప్రభువు వాగ్దానం చేసిన ప్రకారముగా ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ మనలను సమభూమి గల ప్రదేశంలో నడిపిస్తారు, అనగా సర్వసత్యంలోనికి నడిపిస్తారు. ఆమేన్. హల్లెలూయా. ప్రభువా, నీవే మా దేవుడవు, మీ ఆత్మ ద్వారా మీ చిత్తానుసారముగా జీవించినట్లు మీ సత్యమైన మార్గంలో నడిపించినట్లు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, భక్తులు ప్రార్థించిన రీతిగా మేము కూడా మీరే మా దేవుడు అని ప్రార్థన చేయుచున్నాము నాయనా. ఈ లోకములో మీ చిత్తానుసారముగా జీవించడానికి మా జ్ఞానము సరిపోదు. మీ కృప ఉంటేనే కానీ మేము ఆ కార్యమును చేయలేం. మేమెల్లప్పుడూ మీ యొక్క చిత్తమును నెరవేర్చినట్లుగా మీ కృప మాకు అనుగ్రహించండి. అంత మాత్రమే కాదు, మీ ఆత్మ చేత మమ్మలను సర్వసత్యములోనికి నడిపించండి. సమభూమి గల ప్రదేశంలోనికి నడిపించి నీ వాక్యమును మాకు బోధించి మీకు ఇష్టమైన బిడ్డలుగా ఈ లోకంలో జీవించినట్లుగా మీ కృప మాకు దయచేయమని, ఈ వాక్యము వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ మనకందరికీ తోడేయునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.